హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ భోగా. సో చూస్తారు కదా, మహాశివరాత్రి స్పెషల్ ఫోటో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపించాను. అండ్ దీనికి నేను యూస్ చేసిన అప్లికేషన్ వచ్చేసి PSCC అప్లికేషన్ అండ్ లైట్ రూమ్ అప్లికేషన్. సో బోత్ అప్లికేషన్ లింక్తో పాటు బ్యాక్గ్రౌండ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని త్రూ మీరు బోత్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. PSCC అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. సో కింద కనిపిస్తున్న ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. ఇలా మీ గ్యాలరీలో ఆప్షన్స్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ థింగ్ మీరు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకోవాలి. సో నేను ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ డిజైన్ చేసి ఇవన్నీ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని త్రూ మీరు ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది క్లిక్ చేసి యాడ్ క్లిక్ చేయండి. యాడ్ క్లిక్ చేయగానే మనకు బ్యాక్గ్రౌండ్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు డైరెక్ట్ మీ PNG అనేది తీసుకోండి. సో హౌ టు క్రియేట్ PNG అనే డిస్క్రిప్షన్లో వీడియో కూడా ఇచ్చాను, దాని త్రూ మీరు PNG అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో PNG మనం క్రియేట్ చేసుకుంటే ఎడిటింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో ఇది నేను కొంచెం సైజ్ అయితే ఇలా డిక్రీజ్ చేసేసి, సో పోజ్ ఎగ్జాక్ట్లీ ఇలాగే తీసుకోండి. ఇలా తీసుకుంటే కొంచెం ఏంటంటే మనకి ఎడిటింగ్కి పర్ఫెక్ట్ లుకింగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ హ్యాండ్ సింబల్ తీసుకొని ట్రాన్స్ఫార్మ్ తీసుకొని కొంచెం ఇటు సెంటర్లో అడ్జస్ట్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో ఇప్పుడు ఏంటంటే పెన్సిల్ పక్కన ఉన్న ఈ సింబల్ సెలెక్ట్ చేసుకొని కర్వ్స్. సో ఇక్కడ ఫోటో అనేది మనకు కొంచెం వైటిష్గా లేదు, సో అందుకే నేను కొంచెం ఇంక్రీజ్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసిన. సో కొంచెం వైటిష్ అయిపోయింది. సో చూడండి, సో ఈ PSCCలో చేసే ఏమంటే ఫోటో పగలదు, అది దానికోసం, అందుకే నేను PSCCలో మాత్రమే చేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. సో ఇప్పుడు నేను శివలింగం PNG అయితే తీసుకుంటున్నాను. సో ఈ PNG వచ్చేసి ఫస్ట్ కొంచెం పైకి ఇలా తీసుకెళ్తున్నా, హ్యాండ్స్ మధ్య గ్యాప్లో ఉంది కదా, సో ఆ గ్యాప్లో మనము సెట్ చేయాలి. సో ఆ చేతిలో పట్టుకుంటున్నట్టు మనకు ఇలా రావాలి. సో ఎగ్జాక్ట్ ఇక్కడ పెట్టేసేయండి. సో కొంచెం సైజ్ ఇంకా కొంచెం డిక్రీజ్ చేస్తాను. సో పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు పర్ఫెక్ట్ సెట్ అయిపోయిందిగా, రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ ఏంటంటే హెడ్ కొంచెం కనిపించట్లేదు. సో హెడ్ కనిపించడానికి హ్యాండ్ సింబల్ తీసుకొచ్చి ఇక్కడ వ్రాప్ టూల్, సో వ్రాప్ టూల్ అని ఉంటుంది. సో ఇదొక్కటి కొంచెం పైకి అంటున్నా, అండ్ ఈ డాట్ కూడా స్లైట్గా పైకని, ఈ డాట్ స్లైట్గా కిందికి అంటున్నా. సో చూడండి, ఇప్పుడు కొంచెం మనకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇంకా కొంచెం ఇది ఇటు సైడ్ అంటున్నా. సో ఇప్పుడు పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది కదా, శివలింగం ఒరిజినల్గా ఉన్నట్టు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇవి రెండు నేను ఫస్ట్ మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో మర్జ్ డౌన్ చేసిన తర్వాత కొంచెం సైజ్ అనేది డిక్రీజ్ చేస్తున్నా, ఎందుకంటే ఆ స్నేక్ లోపే మనకు శివలింగం అనేది రావాలి. సో చూడండి, శివలింగం పైన స్నేక్ అనేది రావాలి. సో అందుకే ఇంకా కొంచెం డిక్రీజ్ చేస్తున్నా, ఎందుకంటే ఈ స్నేక్ కూడా ఉంది కాబట్టి. సో ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే కింది లేయర్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లేయర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు లైటింగ్ PNG అయితే తీసుకుంటున్నాను. సో ఈ లైటింగ్ PNG ఏంటంటే ఫస్ట్ ఇలా సైజ్ అనేది ఇంక్రీజ్ చేసేసి ఎగ్జాక్ట్ నా హెడ్ కింద పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసిన. సో ఇప్పుడు ఏంటంటే లేయర్ సింబల్ క్లిక్ చేసి నార్మల్ నుంచి నేను స్క్రీన్ క్లిక్ చేసేస్తున్నా. సో స్క్రీన్ క్లిక్ చేసగానే మనకు ఎల్లో కలర్లో వచ్చేసింది, బ్లాక్ అంతా పోయింది. సో ఇప్పుడు హ్యాండ్ సింబల్ తీసుకొచ్చి ట్రాన్స్ఫార్మ్ కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాయి. సో కొంచెం ఇలా ఇంక్రీజ్ చేయండి, కొంచెం మాత్రమే. సో ఇంక్రీజ్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి, సో ఇప్పుడు ఏంటంటే అది గోల్డ్ కలర్లో ఉంది కాబట్టి సో దాన్ని వైట్ కలర్లోకి చేంజ్ కావాలి. సో ఇప్పుడు ఏంటంటే పెన్సిల్ పక్కన ఉన్నాయి సింబల్ సెలెక్ట్ చేసుకొని ఇందులో మనకు శాచురేషన్ అని ఉంటుంది. సో శాచురేషన్ మొత్తం డిక్రీజ్ చేసుకున్నట్టయితే మనకి ఇది PNG అనేది వైట్ కలర్లోకి, ఆ లైట్ అనేది వైట్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు హ్యాండ్ సింబల్ తీసుకొని ట్రాన్స్ఫార్మ్ ఇంకా కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో స్లైట్గా నేను డిక్రీజ్ చేసేస్తున్నా అంతే. సో ఇక్కడ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో ఇప్పుడు ఏంటంటే ఇది నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా కింది లేయర్కి. సో ఇప్పుడు మళ్ళీ పైన లేయర్ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు ఇది బొట్టు, సో మనకు బొట్టుతోనే కొంచెం లుకింగ్ అయితే బాగుస్తుంది. సో అందుకే నేను బొట్టు PNG కూడా ఇచ్చాను. సో అది కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకా కొంచెం సైజ్ అనేది డిక్రీజ్ చేసేస్తే, సో ఇది కొంచెం ఇలా టర్న్ చేసేస్తున్నా. సో ఇది ఎగ్జాక్ట్ ఇక్కడ మనకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందిగా. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి.
సో ఇంకా మీరు దీన్ని ఒపాసిటీ తగ్గించాలంటే ఒపాసిటీ కూడా కొంచెం తగ్గించవచ్చు, సో దట్ మనకు అప్పుడు ఒరిజినల్ లాగా అనిపిస్తుంది, ఒరిజినల్ బొట్టు లాగా. సో ఇప్పుడు ఏంటంటే ఇది కూడా నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో మళ్ళీ ప్లస్ సింబల్, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ, అట్ లాస్ట్ ఇది ఓం నమ శివాయ అనే ఒక పిఎన్జీ అయితే నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో ఇది వచ్చేసి ఇటు కింద ఈ డౌన్లో పెట్టేసేస్తున్నా. సో ఇలా డౌన్లో పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో అంతకన్నా ముందు మీరు ఏం చేస్తారంటే దీనిపైన ఒక ఎంటీ లేయర్ సెలెక్ట్ చేసుకోండి. సో ఎంటీ లేయర్లో హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి గ్రేడియంట్. సో గ్రేడియంట్లో మనకు ఎన్ని నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయి. సో నేను ఫస్ట్ది సెలెక్ట్ చేసుకుంటున్నా. సో సెలెక్ట్ చేసుకున్నాక కొంచెం ఇది కొంచెం ఇలా కొంచెం డిక్రీజ్ చేసేస్తే చుట్టూ బ్లాక్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో దట్ మనకు ఇక్కడ ఓం నమ శివాయ అనేది కొంచెం హైలైట్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఓం నమ శివాయ ఉంది కదా, సో అది వచ్చేసి నేను బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేస్తున్నా. సో బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసేస్తే ఏమైపోతుంది అంటే అది ఇంకా పూర్తిగా వైట్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు చేంజ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు నేను అన్ని లేయర్స్ అనేది మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో ఇలా మర్జ్ డౌన్ చేసిన తర్వాత హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ఫిల్ అండ్ స్ట్రోక్ క్లిక్ చేసి టైప్ వచ్చేసి ఇక్కడ స్ట్రోక్ ఇవ్వండి. అండ్ విడ్త్ వచ్చేసి సైజ్ అప్ టు 32 వరకు పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసిన. సో ప్లస్ సింబల్, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ, అట్ లాస్ట్ మీరు లోగో అనేది యాడ్ చేసుకోవాలి. సో ఈ లోగో కూడా నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో లోగో వచ్చేసి లెఫ్ట్ కార్నర్లో పెడితే మనకు లుకింగ్ అయితే బాగుంటుంది. సో ఇక్కడ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇక్కడ డన్, క్లిక్ ఆన్ సేవ్. ఇది వచ్చేసి మనకు PSCCలో మాత్రమే సేవ్ అయిపోతుంది. సో షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి మీరు ఏ పిక్ అయితే ఎడిట్ చేశారో ఆ పిక్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ ఓకే. ఇది గ్యాలరీలోకి సేవ్ అయిన పిక్ నేను డైరెక్ట్ లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసేస్తున్నా. సో కలర్ క్రెడిట్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఎడిట్ చేసిన పిక్ ఉంది కదా, లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ట్రయాంగిల్ సింబల్ సెలెక్ట్ చేసుకొని షార్పనింగ్ వచ్చేసి ఇక్కడ నేను 92% వరకు ఇంక్రీజ్ చేసిన. అండ్ మాస్కింగ్ వచ్చేసి 61%. అండ్ నాయిస్ రిడక్షన్ కూడా 60 to 65 ఎంతైనా పెట్టుకోవచ్చు. నేను 61 పెట్టేసేస్తున్నా. అండ్ కాంట్రాస్ట్ వచ్చేసి 57% వరకు ఇంక్రీజ్ చేసిన. సో నాయిస్ రిడక్షన్, మాస్కింగ్ వచ్చేసి ఫేస్ స్మూత్ కోసం. సో ఇప్పుడు స్క్వేర్ సింబల్ సెలెక్ట్ చేసుకొని టెక్స్చర్ స్లైట్గా ఇంక్రీజ్ చేస్తున్నా. సో టెక్స్చర్ ఇంక్రీజ్ చేస్తే మనకి ఇంకా లుకింగ్ అనేది పెరుగుతుంది. ఆ వాటర్ యొక్క క్లారిటీ ఎక్కువ పెరుగుతుంది. సో క్లారిటీ కూడా స్లైట్గా ఇంక్రీజ్ చేస్తున్నా. సో క్లారిటీ చాలా తక్కువగా ఇంక్రీజ్ చేయండి, ఎందుకంటే ఆ బ్లాక్ ఎఫెక్ట్ అనేది ఇంకా కొంచెం పెరుగుతుంది. సో అందుకే విగ్నెట్ స్లైట్గా డిక్రీజ్ చేస్తున్నా. సో విగ్నెట్ స్లైట్గా డిక్రీజ్ చేసిన తర్వాత ఫెదర్ స్లైట్గా ఇంక్రీజ్ చేస్తున్నా. సో అప్ టు 70% వరకు ఇంక్రీజ్ చేసిన ఫెదర్. అండ్ హైలైట్స్ వచ్చేసి 35% వరకు ఇంక్రీజ్ చేసిన. అండ్ మీరు కలర్స్ కూడా ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు కలర్ క్రెడిట్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది. సో షేర్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. JPG ఫామ్లోనే ఎక్స్పోర్ట్ అనేది చేసేయండి. సో ఎక్స్పోర్ట్ అయిన పిక్ ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను. సో ఒక 2-3 సెకండ్స్ తర్వాత మనకు గ్యాలరీలోకి పిక్ అనేది ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి మనకు ఎక్స్పోర్ట్ అయిన పిక్. సో చూడండి పర్ఫెక్ట్గా లుకింగ్ అయితే ఉంది, ఎక్కడ కూడా అస్సలు బ్లర్ కాలేదు. సో ఓవరాల్గా పర్ఫెక్ట్ ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.